హ్మ్. ఏంటంటే శాసన మానసం అప్పుడప్పుడు అది అలా ఉన్నా హ్మ్. అంత శాతం దాని బాధ్యత దానికుంది కదా! దానికుంది. హ్మ్. దానికున్నప్పుడు ఏం చేస్తుంది? నమ్మక విశ్వాసాన్ని తీసుకోదు. హ్మ్. ఇప్పుడు ఏ ఏ ఏదైతే మన శాసన మానసం అప్పుడప్పుడు దాని విశ్వాసంతోటి అంటే హ్మ్. ఇంత దూరం వచ్చాక కూడా హ్మ్. ఇంకా ఆ నమ్మక విశ్వాసం పనిచేస్తుందా కవిత? పనిచేయదమ్మా. పనిచేయదు. చెయ్యదు. ఏదో పనిచేయదు. వాసనో లేతే ఇంకా లేదు లేదు. ఎక్కడో చూసుకుంటున్నామమ్మా. హ్మ్. ప్రతిరోజు హ్మ్. ఇప్పుడు అది చెయ్యదు. చర్యలో మాకు కొన్ని ఇప్పుడు నేను హ్మ్. గుడికెళ్తాను. పూజ హ్మ్. ఎవరైనా అంటే మరి ఇంట్లో పూజ చేస్తే మనం చేస్తే అయన్నీ ఇది ఏ ప్రభావితం ఇక్కడ ఏ ఘర్షణ లేకుండానే ఎంతో స్పష్టంగా ఉందమ్మా. హ్మ్. ఇప్పుడు ఘర్షణ ఒకటి ఉండదు. ఇంకొకటేంటంటే అమ్మా, హ్మ్. ఎప్పుడైతే మీరు ఆ కాంతిని అంటే ఆ ఆరాన్ని చూడగలిగారో, హ్మ్. అసలు దైవం అంటే ఏమిటో అనేది చాలా వరకు మీరు చాలా సగం దూరం నడిచొచ్చేసినట్టే. అవునమ్మా. అవును. మీకర్థమైందా కవిత? ఆ! అవునమ్మా. అర్థమైంది. అప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు దీని మీద ఉంటుందా? మీ దృష్టి ఇక్కడ ఉంటుందా? అహా! దీని మీదే ఈ ఉంటుందమ్మా. పూ పూజలు, పునస్కారాలు అవి చేస్తే నాకు మోక్షం వస్తుందనే దానిలో అహా! ఉంటారా మీరు? అసలు ఇంకా ఆటిలో ఉండదమ్మా. కానీ అసలు మామూలుగా ఈ రెండిటిల్లో చర్యలోని, మన నమ్మక విశ్వాసాల్లోని తేడా కనుక ఘర్షణగా మారితే అది ఎక్కడ ఉందో లేదో చూసుకోవాలి జాగ్రత్తగా అని నాకనిపించిందమ్మా. జాగ్రత్తగా చూసుకోవాలి. హ్మ్. నిజానికి ఇక్కడ ఎప్పుడైతే పూర్తిగా శాంతం మీకు అర్థమైందో, హ్మ్. హ్మ్. ఏ శక్తి అయితే నామరూపాలుగా ఇప్పుడు అనేక నామాలుగా, అనేక రూపాలుగా ఉందో, హ్మ్. ఆ ఆ మొత్తాన్ని మీరు చూడగలిగితే, అవునమ్మా. హ్మ్. ఆ మొత్తాన్ని నామరూపాలు నామరూపం మీ మీ దృష్టి ఎక్కడ పడితే అక్కడ అది కరిగిపోతుంది కవిత. అవునమ్మా. అవును. అదొక ప్రవాహం మాదిరి కదిలిపోతుంది. అవును. అప్పుడే నామరూపానికి అతీతంగా మనసు ఎళ్ళిపోతుంది. మనసు మీకర్థమైందా? వెళ్ళిపోతున్నది. ఎళ్ళిపోతున్నదమ్మా. అవును. వెళ్ళిపోతుంది కదా! ఆ! 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 అప్పుడు మీరు గుడిలోకి వెళ్ళి, హ్మ్. ఆ శివుడి ముందో, కృష్ణుడి ముందో, రాముడి ముందో నుంచున్నారనుకోండి. ఆ రూపం ముందు నుంచున్నారు. హ్మ్. అప్పుడు ఆ రూపం కూడా ఏమవుతుంది మీకు తెలుస్తుంది కదా! తెలుస్తున్నదమ్మా. అప్పుడు ఆ గుడికి వ్యతిరేకా మీరు? అహా! లేదమ్మా. నేను కాదమ్మా. ఆ నామానికో, ఆ రూపానికో కూడా వ్యతిరేకి కాదు. 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 మీకర్థమైందా? ఇప్పుడు అర్థమైందమ్మా. నేను 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 ఈ నామంగా లేను, ఈ శరీరంగా లేనని నాకెంత స్పష్టంగా తెలుస్తుందో, స్పష్టంగా తెలుస్తున్నది. అవునమ్మా. మీరు గుడికెళ్ళినా అంతే స్పష్టంగా అంతే తెలుస్తుంది. స్పష్టంగా దాన్ని చూసుకుంటా. అవును. మీరు గుడికెళితేనే భక్తి అనుకోరప్పుడు. అవును. మీరు వెళ్ళకపోయినా ఘర్షణ లేదు. ఇవాళ ద్వాదశి నేను తలార స్నానం చేయలేదు. హ్మ్. ఏకాదశి తలార స్నానం ఈ ఈ ఈ విశ్వాసాలుండి హ్మ్. పూర్తిగా ఇవన్నీ కూడా మరణిస్తాయి. కుప్పకూలిపోతాయి మీరు. ఆ! కూలిపోతాయమ్మా. మీరున్నారు అదిగా అంతే అక్కడ. హ్మ్. హ్మ్. అప్పుడు మామూలుగా ఈ ఈ వ్యవహారిక చేతనలో హ్మ్. ఎప్పుడైనా మీరు అలాగ మీరు కావాలని దీనివల్ల నాకు ముక్తొస్తుందని కాదక్కడ మీరు గుడికి వెళ్ళేది. అవునమ్మా. మీకర్థమైందా? ఇప్పుడు ఈ అర్థమైంది. ప్రకృతి అంతా ఎలా ఉందో అవునమ్మా. చూసారా? గుడిలో దైవం ఎలా ఉంది, ప్రకృతిని కూడా అలాగే అలాగే చూడగలుగుతారు. చూస్తున్నాం. అవునమ్మా. దానికి ఇంక దైవము అనే పేరు హ్మ్. ఇంకోటయిపోయింది. మీకర్థమైందా? అవునమ్మా. ఇంకా ఆ పేరుని పట్టుకు వేలాడట్లేదు మీరు. వేలాట్లేదమ్మా. అవును. పేరు పట్టుకు వేలాడరు. మీకర్థమైందా? హ్మ్. ఇలా ఈ స్థితిలో మీకు ఏ ఘర్షణ లేదు. 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 మీకర్థమైంది. ఈ ఆ! స్థితిలో మీరు గుడికెళ్ళినప్పుడు లేదా వెళ్ళకపోయినప్పుడు కూడా ఏ హ్మ్. ఘర్షణ లేదక్కడ. అహా! మీరు లేదమ్మా. దేనికి వ్యతిరేకి కాదు. అంటే మీ ఇష్టాయిష్టాలు దాటేసిందిది. అవును. సత్యమేమో దీనికి పూర్తిగా జాగృతమైన ఆ స్థితిలో హ్మ్. దాని ఉనికిలో, దాని అస్తిత్వంలోకి అది ఎప్పుడైతే స్వయంగా ప్రకటమయిందో హ్మ్. మీకర్థమైందా? హ్మ్. హ్మ్. అప్పుడు అట్టి వాళ్ళు గుడంటే వ్యతిరేకం, గుడిలో లింగం అంటే వ్యతిరేకంగా ఉండరమ్మా. అవునమ్మా. అవును. అవును. ఏంటంటే ఆ ఏకత్వాన్ని చూస్తారు వాళ్ళు. అవునమ్మా. ఆ ఏకత్వాన్ని భావంలో కాదండి. హ్మ్. భావానికి అతీతంగా ఉందని అతీతంగా ఉన్నదాన్ని ఆ! చూస్తాం. ఆ! అవునమ్మా. అవును. ఆ హ్మ్. భావానికి కాలాతీతంగానే ఉందది. అవునమ్మా. ఇక భావంలో కొంత తెర అడ్డుపడి ఉందమ్మా. హ్మ్. భావంలో ఇంకా తెర పైకి లేసిపోలేదది. అవునమ్మా. అవును. ఇక్కడ మీకు ఒకవేళ చెయ్యకపోతే ఇక్కడ ఘర్షణొస్తుంది. అవునమ్మా. మీకర్థమైందా? అర్థమైందమ్మా. అర్థమైంది. ఆ! ఇంకిప్పుడు ఎప్పుడైతే ఈ తెర పూర్తిగా లెగిసిపోయిందో, హ్మ్. ఉన్న సత్యమేమో బయట పడేస్తుంది. అవునమ్మా. ఉన్న ఉన్న సత్యమేంటో బయట మీకు ఒక ఎరుకొచ్చేసింది. పూర్తదిగా ఉన్నారు మీరు. అవునమ్మా. అప్పుడు మీరు గుడికి వెళ్ళండి. గుడికి వెళ్లి ప్రత్యేకంగా ఏమైనా పూజలు చేస్తారా అక్కడ మీరు?
లేదమ్మా. దానికొక ఫలితాన్ని కోరుతారా? హుహు. మీరెలా ఎలా అంటే ఒక ప్రకృతిని ఎలా ఇదిగా అవును. అవుతున్నారో మీరు అవునమ్మా. చూసారా? ఆ! అంటే మీరు ప్రకృతికి వేరుగా లేనని ఒక లేనని ఎరుకొచ్చేసింది ఎరుకు కదా! ఆ! వచ్చిందమ్మా. అవునమ్మా. అవును. వాయువుకి ఎలా అయితే వాయువు ఎప్పుడన్నా అలా తాకినప్పుడు ఎలా మీకు వేరుగా ఉందా అది? లేదమ్మా. ఆ! లేదు. ఇప్పుడు దేని ముందు నుంచున్నా అంతే మీరు. అవునమ్మా. మీకర్థమైందా? అవును. దానికి ఏ వ్యతిరేకత లేదు. అవును. అప్పుడు ఇది పూజ చెయ్యని కానీ, చెయ్యొద్దని కానీ, లేతే ఇంకోటని కానీ ఉండదు మీకింకసల. లేదమ్మా. దానికి వ్యతిరేకత ఇప్పుడు పూజ పునస్కారం వల్ల నీ హ్మ్. స్వస్వరూప ఎరుకైతే కలగదు. అది మనం అని ఇక్కడ మనకి చెప్పుకున్నాం. అవునమ్మా. అవును. మీకర్థమైందా? నువ్వు ఈ అవునమ్మా. పూజల్లోనో, ఈ గుడి ముందు ఇప్పుడే కూర్చున్నావనుకో, హ్మ్. ఇక్కడే కాలక్షేపం చేస్తున్నావనుకో, ఈ హ్మ్. భావాల రూపంలో, ఈ భావం ఎప్పుడు కాలమే కదా! థాటే కదా! అవునమ్మా. నీ థాట్ సత్యాన్ని ఎలా సత్యాన్ని చేరుస్తుందండి ఇది? అసలు చేర్చలేదు. ఆ! అందుకని నువ్వు ఏ పేరైతే పెట్టావో దానికి అతీతంగా ఉంది దైవము. హ్మ్. దీన్ని దాటి ముందుకొచ్చి ఈ కాలక్షేపం చెయ్యకనేది అందుకో మీకర్థమైందా? అవునమ్మా. అవును. అవును. ఈ కాలక్షేపంతో ఉన్నప్పుడు నాకు ఘర్షణ ఉంటుంది కానీ హ్మ్. చూసారా? హ్మ్. ఆ కాలాన్ని దాటి ఆ మనసున్నప్పుడు దాని ఘర్షణ ఎందుకుంటుంది? ఉండదమ్మా. దాని గుడి ఒకటే, వంటిల్లు ఒకటే మీకర్థమైందా? అవునమ్మా. అవును. అవును. అలా అంటే అదెలాంటి ద్వంద్వాన్ని దాటేసి ఉంటుంది హ్మ్. కదమ్మా! అవునమ్మా. అక్కడ ఈ మహారాష్ట్రలో చెప్పేదేంటంటే, హ్మ్. కాలయాపన చెయ్యొద్దు. హ్మ్. అతి దుర్లభమైన మానవ జన్మొచ్చింది కాబట్టి, హ్మ్. ఈ థాట్‌లోని పూజో, పునస్కారమో, లేపోతే జపమో, ధ్యానమో నువ్వొక పేరు పెట్టి, హ్మ్. నీ మతాన్ని అనుకున్న సిద్ధాంతాల్ని పట్టు కూర్చుంటున్నావు కదా! అవును. ఇదంతా ఒక మానవుడి సృష్టే కదా! అవునమ్మా. ఈ సృష్టి కాదు, అసలు సృష్టి తెలుసుకో అంటాడు. అవునమ్మా. జేకే. అవునమ్మా. అవునమ్మా. దానికి వ్యతిరేకం కాదు కవిత నీకర్థమైంది కదా! అర్థమైందమ్మా. అర్థమైందమ్మా. దానిలో ఉన్న సారాన్ని గుర్తుపట్టాలి గదా నువ్వు. అవునమ్మా. అంటే ఇప్పుడు ఏ థాట్ తోటైతే చేస్తున్నానో, హ్మ్. ఆ మొత్తం కుప్పకూలిపోవాలనమాట. అవునమ్మా. అమ్మా అమ్ కుప్పకూ ఏ అమ్మా నే నేను ఆ! ఎందుకో నేను నేనంటే హుహు. ఏంటి అని ఒక్కసారి ఒక్క క్షణంలో హ్మ్. నేను లేనమ్మా. ఇది ఈ ఒక్క క్వెషన్ ఆ! వచ్చింది. ఒక్క క్షణంలో నేను లేను. ఆ! ఆ! ఆ అసలు ఏమీ లిప్త లేదమ్మా. ఏమైపోతుందో మనకు తెలీదు. అదంతే అది. ఆ! అది మళ్ళీ ఇంకోసారి రాదు మన ముందుకి. అదేనమ్మా. దాన్ని గుర్తుపెడితే అంతే. అదంతే. అదంతే. ఇంక దానికి ఏ మాట లేదు. అవునమ్మా. ఇంక దాని గురించి చెప్పలేం. ఆ! అలాగే ఉంటుంది కవి. ఆ! అలాగే ఉంటుంది. హ్మ్. 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 బావుంది కవిత. బావుందమ్మా. ఇది దాటినట్టు ఎలా అన్నా ఉంటాడు. వాడు గుడిలో అన్నా ఉంటాడు, అవునమ్మా. గుడికి ఎదురు అన్నా ఉంటాడు, ఎలా అన్నా అవునమ్మా. ఉంటాడు. అవునమ్మా. అక్కడ విశ్వానికి ఒక నేను కారణం ఉంటాడు. లేననుకున్నప్పుడు ఆ! తను తను ఆ క్షణంలో ఎలా ఉంటే అదే నేనమ్మా అంతే. అప్పుడు మీరన్నచ్చు ఆ ఒక్క లిప్త హ్మ్. ఆ ఒక్క లవ సవి చూసింది కదా! అవునమ్మా. ఇప్పుడు మీరు గుడికెళ్తే ఏంటి, ఎళ్ళకపోతే ఏంటి? అదేనమ్మా. గుడికెళ్ళినా వచ్చే నష్టం లేదు. ఆ! మీకర్థమైందా? ఆ! అసల ఇంకా అలాంటి ఇంకా అలాంటి ఆ! ఆలోచన ప్రక్రియే లేదు. అక్కడ ఏదుందో అదే ఉందంతే ఆ! అక్కడ. ఆ! ఇప్పుడేంటంటే పని కట్టుకొని మాత్రం చెయ్యరు. ఇవాళ చేయము. ఏకాదశి ఖచ్చితంగా గుడికెళ్ళాలి. అది లేదమ్మా. అది అది ఉండదు. అవును. మీకర్థమైందా? హ్మ్. మీకన్ని రోజులు ఒకటే. మీరెప్పుడైనా ఎళ్తారు, లేతే అవును. వస్తారు. సందర్భాన్ని బట్టి ఉంటుంది అదంతా కూడా. అవును. కాపోతే అది ఒక వాసనో, ఒక నమ్మికగానో, ఆలోచన రూపంలోనో, భావాల రూపంలో ఉండదు. హ్మ్. సత్యమంటే భావ రూపంలో లేదు. భావానికి అతీతంగా అయిపోయింది కదా అది. హ్మ్. ఆ అ ఒక్క లిప్త కవిత హ్మ్. మీరు లేరక్కడ. అక్కడ ఏ భావం లేదు. ఉంది చెప్పండక్కడ? అసలు ఏమి లేదమ్మా. అదే అంటున్నాను. మరి అదే కదా! ఏంటి మరి అది ఇక్కడ ఏంటో తెలీదు చూపించేదంతా కదా! అదే. ఆ! అదే కవిత ఇదే మనమేమనుకుంటామంటే, హ్మ్. ఈ ఒక్క క్షణం